డోలోత్సవం అని ఉంటుంది, ఊయల ఊపుతారు. అది కూడా చాలా శక్తివంతమైన ఉత్సవం. నిజానికి విష్ణుస్వరూపం యొక్క డోలోత్సవం చూసిన, అంటే ఊయల ఊపిన ఉత్సవమైన తెప్పోత్సవం, నీటిలో పడవలో వెళ్ళిన ఉత్సవం చూసిన, మూడవది రథోత్సవం, ఆయన రథం మీద ఉండి వెడుతున్నప్పుడు చూసిన వాడు మోక్షార్హుడవుతాడు కలియుగంలో. అది తేలిక మార్గం అని చెప్తుంది శాస్త్రం. నిత్యడోలోత్సవంలో పాల్గొనడం ఇంకా ఇంకా భాగ్యం. నిత్యడోలోత్సవంలో సహకరించడం అంతకన్నా భాగ్య విశేషం. ఇది నేను చెప్పట్లేదు, ఉన్నమాట చెప్తున్నాను. భగవత్ స్వరూపానికి 3 ఉత్సవాలు అంత గొప్పవి. అందులో రథం మీద వెడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన పాఠాన్ని మనకి చెప్తాడు. నిజానికి ఆయన ఒక రథం ఎక్కాడు, మనందరికీ ఎన్నో రథాలు ఇచ్చాడు. రథం ఏం చేస్తుంది? ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళిపోవడానికి అది సాధనమవుతుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడు? శ్రీమందిరంలో ఎక్కుతాడు. ఎక్కడికి ఎడతాడు? గుండీచా మందిరానికి ఎడతాడు. శ్రీమందిరంలోకి రావడంలో దయ ఉంది, గుండీచా మందిరానికి వెళ్ళడంలో దయ ఉంది. పిల్లలే వద్దని కోరుకున్నారు కాబట్టి ఆ దంపతులు తానే పిల్లవాడై కృష్ణ పరమాత్మయ్యి దాన్ని బృందావనం చేసి వెళ్ళి కూర్చుని వస్తున్నాడు. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత దయతో ఉంటాడంటే ఏ అరమరికలు లేవు, అందరూ వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు. జగన్నాథుడు గుడిలో ఉంటే మత ప్రాతిపదిక మీద, విశ్వాస ప్రాతిపదిక మీద లోపలికి పంపిస్తారు. ఆయన గుండీచా మందిరంలో ఉంటే ఏ అభ్యంతరాలు లేవు, అందరూ లోపలికి వెళ్ళచ్చు. ఆయన రథం ఎక్కుతున్నప్పుడు అందరూ ఆయన్ని ముట్టుకోవచ్చు. వీళ్ళు వాళ్ళు ఇలా ఏం లేదు, ఎవరైనా వెళ్ళి ముట్టుకుంటారు. ఎవరైనా వెళ్ళి ముట్టుకునేటట్టుగా అనుగ్రహించి వచ్చి రథం ఎక్కుతాడు. అది ఉత్సవమూర్తి కాదు ఎక్కేది, అసలు ఎక్కడా లేని రీతిలో దేవాలయంలో ఉన్నటువంటి ప్రధానమూర్తులే బయలుదేరి వచ్చి రథం ఎక్కుతారు. ఆ రథం ఎక్కేటప్పుడు కూడా చాలా విశేషం ఉంటుంది. ఆ మూర్తులను తీసుకురావడానికి ముందు కొంత కార్యక్రమం ఉంటుంది, రథం ఎక్కించేటప్పుడు కొంత కార్యక్రమం ఉంటుంది. ఆ రథం గురించి వింటే మన రథాలన్నీ కూడా చేరవలసిన గమ్యానికి చేరిపోతాయి. నిజానికి ఈ రథంతో, ఈ శరీరంతో మనం ఎక్కడికి చేరాలి? ఈ శరీరంతో భగవంతుణ్ణి సేవించి భగవంతుణ్ణి చేరిపోవాలి. మీరు అట్లా చెయ్యడం మీకు కష్టమైతే మీకు నేను 2 మార్గములు చెప్తాను. అంటే నేను కాదు, భగవంతుడు చెప్తాను. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. నీవు నీలోనే ఉన్న పరమాత్మని చేరడం నీకు చేత కాకపోతే రథంలో కూర్చున్న నన్ను చూడు, నువ్వు చేరుకునే అవకాశం నేను కల్పిస్తాను. అందుకని రథం ఎక్కుతాడు. 2, రథం ఎక్కడికి చేరుతుందో ఆ గుండీచా మందిరాన్ని ఆయన రాకముందు చీపురు పట్టుకొని శుభ్రం చేసిన వాళ్ళెవరో వాళ్ళు మందిరాన్ని శుభ్రం చేసిన వాళ్ళు కారు, వాళ్ళు కోట్ల జన్మల కర్మములు తుడిచేసుకున్నవాళ్ళు.